హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ వెజిటేబుల్ రైస్ అనేది చేయబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, క్యారెట్ అండ్ బీన్స్. ఇంకా వచ్చేసి పెప్పర్, బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా, అదైనా లేకుంటే మీరు క్రష్ చేసుకొని వేసుకున్నా సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అమూల్ బటర్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే ఇది యూస్ చేయండి, లేకపోతే నార్మల్గా ఆయిలే వేసుకొని చేసుకోండి. సో ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్, బటర్ వేయండి. ఇన్ కేస్ బటర్ లేకుంటే స్కిప్ చేయండి. దీంట్లో ఇప్పుడు కొంచెం జీలకర్ర యాడ్ చేయండి. జీలకర్ర యాడ్ చేశాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, బీన్స్ అండ్ క్యారెట్ మూడు వేసి మంచిగా ఫ్రై చేయండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయండి, చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతుంది. సో నేను బటర్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే కొంచెం టేస్ట్ అనేది ఇంకా మంచిగా ఇంక్రీజ్ అవుతుంది, అందుకని నేను బటర్ యాడ్ చేస్తున్నాను. లేకపోతే మాత్రం స్కిప్ చేసేయండి, పర్వాలేదు. అది వేయకుండా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్. పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఇది. మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన డిష్ ఇది. సో నేను ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం కరివేపాకు యాడ్ చేయండి. అండ్ చెప్పాను కదా, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేయండి. వెజిటేబుల్స్ అనేవి మంచిగా కుక్ అవ్వాలన్నమాట. అవి కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత మనకు పెప్పర్ వేసుకోండి, కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేయకండి. మనకు తెలిసిపోతుంది అక్కడ మనకు కలర్ని బట్టి. సో ఎక్కువ డార్క్గా కాకుండా లైట్గా ఉండాలన్నమాట. సో పెప్పర్ వేసేసుకొని మొత్తం వెజిటేబుల్స్కి మంచిగా పట్టేలాగా కలపండి. తర్వాత కుక్ చేసి పెట్టుకున్న రైస్ దీంట్లో యాడ్ చేసేసి మంచిగా కలపండి. ఇక్కడ మళ్ళీ కొంచెం సాల్ట్ అనేది పడుతుంది, సాల్ట్ కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోవాలి, అంతే. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది మా ఫ్రెండ్స్కి అయితే చాలా ఫేవరెట్ డిష్. చాలాసార్లు అడిగారు కూడా నన్ను. సో హే గాయ్స్, ఇది మీకోసమే. చూడండి, మీకోసం వీడియో అనేది చేశాను. డెఫినెట్గా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. సో కాలేజ్ డేస్లో నేను రెగ్యులర్గా ఈ ఫ్రైడ్ రైస్ తీసుకొని వెళ్ళేదాన్ని. చాలా మెమొరీస్ ఉన్నాయి. మా ఫ్రెండ్స్ బాగా లైక్ చేసేవాళ్ళన్నమాట. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.